ఓకే, ఈ విషయంపై రెస్పాండ్ అవడానికి దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. నమస్తే దాసోజు శ్రవణ్ గారు. నమస్కారమ్మా. అదే పాటపై ఇంత చర్చ జరుగుతుంటే ఎవ్వరు బీఆర్ఎస్ నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు. అసలు 10 ఏళ్లుగా ఈ పాటని ఎందుకు విస్మరించారు అనే దానిపై ఏం చెప్తారు? అమ్మా, ఈ పాటను విస్మరణకు గురైంది అనటం సబబు కాదేమో. సరే, ఇవాళ రేవంత్ రెడ్డి దాని ఏదో తాను సొంతంగా తనే ముందుకు తీసుకొచ్చినట్లుగా ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇవాళ నాకు తెలిసి మీరు ఏ పిల్లల పాఠ్య పుస్తకాలు తీసినా గానీ ఈ పాట స్పష్టంగా మన ప్రభుత్వ పుస్తకాల పాఠ్య పుస్తకాల్లోనే పబ్లిష్ అయ్యింది. తర్వాత చాలా స్కూళ్ళలో కూడా పాడుతా ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా పాట చుట్టూ ఇంత వివాదాన్ని రేకెత్తించే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరించడం మాత్రం సమంజసం కాదేమో అనుకుంటా ఉన్నాను. ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు ఎవరో నాకు తెలియదు, నేను ఎక్కడో నాసిక్ లో ఉన్నాను. అయితే ఇప్పుడు ఇది ఒక ఆత్మగౌరవ పోరాటానికి చిహ్నంగా, తర్వాత అస్తిత్వ పోరాటానికి చిహ్నంగా ముందుకు వచ్చినటువంటి ఒక పాట ఇది. ఈ పాటను అందరూ కోరుకుంటున్నట్టుగానే వందే మాతరం శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇంతకుముందు చాలా మంది తెలంగాణ ఉద్యమంలో పాటలు రాసినటువంటి ఒక గాయకులు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళతో చేస్తుంటే కూడా మంచిగానే ఉంటుండే. ఆలోచన చేయకుండా కేవలం దాన్ని ఒక సినిమాటిక్ దృక్కోణంతో చూడటం. ఇదే ప్రాబ్లం ఏంటంటే డిబేట్ లో ప్రకాష్ గారు ఉన్నారండి, సుక్క రామ్ నర్సే గారు ఉన్నారు, ప్రేమ్ రాజ్ గారు ఉన్నారు. ప్రకాష్ గారు కూడా ఇది ఎవరు చెప్పలేరు, కేసీఆర్ అందశ్రీ గారు మాత్రమే చెప్పగలరు అసలు పాట అనేది ఎందుకు రాలేదు అని. వాళ్ళంతా నాకంటే చాలా పెద్దవాళ్ళమ్మా, కళాకారులు, తర్వాత సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు, కళాకారులు నాకంటే చాలా పెద్దవాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళందరికీ నమస్కారం. బట్ నేనేమంటున్నానంటే దీన్ని నేను విన్నాను, ప్రేమరాజు గారి కన్వర్జేషన్ కూడా యూట్యూబ్ లో అక్కడిక్కడ విన్నాను. ఆయన బాధ సహేతుకమైనటువంటిదే ఒకటి. రెండవది ఏంటంటే తెలంగాణ కళాకారులు ఉన్నారు. ఇప్పుడు వందే మాతరం శ్రీనివాస్ ఉన్నాడు, పల్లేక నీరు పెడుతుందో కనిపించని కుట్రలో అని చెప్పని కుబుసం సినిమా మేము తీసినప్పుడు మాకు సంగీత దర్శకుడు ఆయన. దోస్తరది నందమా, దోస్తి కట్టుకుందామా, సుద్దాల తేజ రాసిన, గోరెటంకర్ రాసిన ఇటువంటి ఒక పాటలకు సంగీతాన్ని ఇచ్చినట్లు వందే మాతరం శ్రీనివాస్ ఉన్నారు. కొత్తగా అనేక మంది వాళ్ళ కళాకారులు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళని పెట్టి తీసుకోవడం ఉంటే అది బాగుంటుందనేమో. కాదు, రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే బాధ, ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు. ఆయన తెలంగాణ ఉద్యమం లేడు. తెలంగాణ ఆ పోరాటానికి తెలంగాణ గుండెలు పడేటువంటి ఒక బాధ, ఆవేదన అది అర్థం అయి ఉంటే బహుశా ఆయన అదే రకంగా నిర్ణయం తీసుకున్నాడు వాడు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం అట్లా ఆలోచిస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను. కానీ అప్పుడు పక్కన పెట్టిన పాటని ఇప్పుడు మేము చాలా కన్సిడర్ చేస్తున్నాము, ఇప్పుడు రాష్ట్ర గీతంగా చేస్తున్నాము, ఇది స్వాగతించాల్సిన విషయం అని ఏపూరి సోమని చెప్పారు. మీరు వినే ఉంటారు. నేను సరే అమ్మా, నేను ఎక్కడో దూరంగా ఉన్నా వినలేదు. బట్ వాస్తవంగా నేను చెప్తా కదా, పాఠ్య పుస్తకాలలో ఇవాళకే గత ప్రభుత్వమే దీన్ని పబ్లిష్ చేసింది. చాలా స్కూళ్లలో కూడా దాన్ని పాడుతా ఉన్నారు. అయితే కొత్తగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టుగా ఇప్పుడు ఆయన ఏదో దాన్ని పాటను సొంతంగా కనుక్కున్నట్టు, ఎక్కడో చరిత్ర పుటల్లో నుంచి బయటికి తీసి దాన్ని ముందుకు తీసుకొచ్చినట్టుగా దాన్ని ఏదో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో కూడా మళ్ళీ పొలిటికల్ కాంట్రవర్సీ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రేమరాజు గారు కోరుకున్నట్టుగానో లేకపోతే ఇంకా ఉద్యమకారులు కోరుకున్నట్టుగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక అనేక మంది గాయకులు, కళాకారులు, దర్శకులు ఉన్నారు. వాళ్ళతోటి కనుక చేయించుకున్నా మంచిగానే ఉంటుండేనేమో. ఆలోచన చేయకుండా ప్రతి దాంట్లో రాజకీయ లబ్ధి పొందాలా, ఒక సినిమాటిక్ సెన్సేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ గా, ట్రెండ్ సెట్టింగ్ గా ఉండాలని చెప్పని అనుకోవటం అది ఉద్యమానికి, ఉద్యమ స్ఫూర్తికి కొంత వ్యతిరేకం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇప్పుడు నేను చూస్తా ఉన్నాను ఇంకొకటి ఏంటంటే ఈ గుర్తులన్నీ కూడా ఏదో లోగోలు మార్చేయటం, చార్మినార్ ని, కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తాము, రాచరికపు పాలనకు సంబంధించిన సింబల్స్ ఉండకూడదు అని అంటున్నారు. ఈ మూర్ఖత్వం అమ్మా. ఇప్పుడు ఏంటంటే పిచ్చోళ్ల చేతిలో రాయి లెక్క ఉంది ఇది. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి కాబట్టి నేనేం చెప్పినా అది ఫత్వా జారీ చేసినట్టు అనేటువంటి ఒక ఆలోచన ఉంది. ఈ దేశానికి, భారతదేశానికి మనం ఇవాళకి కూడా అశోక చక్రాన్ని అఫీషియల్ సింబల్ లో మనం వాడుతా ఉన్నాం. అశోకుడు ఎవడు? ఆయన కొన్ని లక్షల మందిని ఊచకోత కోసిన తర్వాత బౌద్ధ మతం తీసుకొని సాత్వికుడు అయినటువంటి ఒక రాజు. మరి ఆ రాజరికం ఎందుకు ఇవాళ భారతదేశం మీద, ప్రజాస్వామ్యం మీద అంటే అర్థం ఉంటుంది అదేమన్నా? తర్వాత నరేంద్ర మోడీ గారు 3 సింహాలను
రూపురేఖలు మార్చి కొంత రౌద్రంగా ఉండేటట్టుగా తయారు చేసినాడు అని చెప్పని మనకు ఆ మధ్య చూసినాము. ఇదే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దానిపైన విమర్శలు చేయడం తప్పు అని చెప్పని, మరి ఆయన తప్పు అని చెప్పని మోడీ చేసిన చర్యలు తప్పు అని చెప్పినటువంటి వీళ్ళు రేవంత్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఇవాళ గత ప్రభుత్వం చేసినటువంటి లోగోలను చరిత్ర ఆనవాళ్లను మార్చివేసే ప్రయత్నం చేయడం ఎంతవరకు న్యాయం అండి? సార్ దీని మీద మరి మీరు పార్టీలో చర్చించారా? దీని మీద మరి ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? పార్టీ రెస్పాండింగ్ పార్టీ ఇప్పుడు ఎట్లుందనంటే అండి, ఇక్కడ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే, ఇప్పుడు నేను చూశాను, ఒక విజువల్ చూశాను, ముఖ్యమంత్రి గారు కోదండరామ్ గారు కనబడుతున్నారు, ముఖ్యమంత్రి గారు కనబడుతున్నారు, ఇంకెవరో ఒకళ్ళిద్దరు తానా అంటే కనీసం కేబినెట్ లో కూడా చర్చ చేసినట్లేదు. ఇది అఫీషియల్ లోగోను మార్చేటువంటి డిజైన్ మార్పిడి కేబినెట్ లో కూడా చర్చ లేదు. ఇది సబ్బండ వర్గాలకు సంబంధించిన, నాకు మారోజు వీరన్నకు సంబంధించిన లోగోలు కావాలా, నాకు చాకెల ఐలమ్మకు సంబంధించింది కావాలా, ఇంకోళ్ళకి ఇంకోళ్ళు బెల్లి లలితది కావాలా, ఇంకోళ్ళకి ఇంకోళ్ళు కావాలా. నువ్వు ఇఫ్ యూ రియలీ వాంట్ చేంజ్, ఏదైనా మార్పు అవసరం అని అనిపించినట్టయితే ప్రజలను ఒప్పియండి, ప్రజలను మెప్పియండి, ప్రజల ప్రతినిధి సభ అయినట్టు అసెంబ్లీలో కౌన్సిల్లో ఉన్న చర్చ చేయండి. సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి ఒక గుర్తు దాని అటువంటి ఏం లేదు. ఆయన ముఖ్యమంత్రి చిన్న రూమ్ లో కూర్చున్నాడు, 40,000 పెట్టుకొని డిజైన్లను మార్చేస్తే ఆయన రాజు అయినట్టు, దానికి రాచరిక వ్యవస్థ అయినట్టు వ్యవహరించడం సబబు కాదు. ప్రభుత్వాలు మారంగానే గుర్తులు మారుతాయండి, జీవితాలు మారాలా. ప్రభుత్వాలు మారితే జీవితాలు మారాలి, విధి విధానాల్లో మంచి పాలసీలు రావాలా, మంచి విద్య రావాలా. విడేడ్ ఇప్పుడు నేను పార్టీ తరఫు నుంచే మాడుతున్నా కదా మీతో, పార్టీ తరఫు నుంచి కూడా ప్రశ్నించాము అనేక సందర్భాల్లో. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా చాలా సందర్భాల్లో మాట్లాడినారు, ముఖ్యమంత్రి గారికి నేరుగా ట్వీట్ చేసినారు, ఇది తప్పు అని చెప్పినారు, ఇవన్నీ చేసినారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది దునపోతు మీద నీళ్లు పడ్డట్టు వ్యవహరిస్తా ఉంది ప్రభుత్వం. ఐ డోంట్ థింక్ హీఈస్ విల్లింగ్ టు లిసన్ టు ఎనీబడి. ఇనేటోడైతే ప్రేమరాజు గారు మాట వింటుండే కదా. ఒకవేళ ఇనేటోడైతే ప్రేమరాజు గారు, ఆయన అద్భుతమైన సినిమాలు తీసిండు, అద్భుతమైన పాటలు, తెలంగాణ భావోద్వేగాన్ని రేకెత్తించేందుకు సినిమాలు పాటలు తయారు చేసిండు, సినిమాలు తీసిండు, ఆయన మాట వింటుండే. ఎందుకు వింటలేరు? ఇదే ప్రశ్న లేదు ఆయనకి. ఒక ఉన్మాదంగా ప్రభుత్వం ఆలోచించి పాత తీసేయాల, తానేదో ముద్ర, ఆయనేదో తెలంగాణ ఉద్యమంలో ఉన్నట్టు, ఉద్యమానికి సంబంధమైనట్టుగా ఇష్టం వచ్చినట్టుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి గారి రీతి ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, కాంగ్రెస్ లోనే రావచ్చు, ఇంకెవరు రావచ్చు, వస్తే మళ్ళీ ఆయన ఇంకో కొత్త లోగోదే వాళ్ళ. దట్ డజంట్ మేక్ సెన్స్. మీరు మంచి పాలసీలు తీసుకురండి, గతం కంటే కూడా మంచి పాలసీలు తీసుకురండి. కానీ ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయటము, అన్నెసెసరీగా కాంట్రవర్సీ నుండి లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయటం, ఇది క్షుద్ర రాజకీయం. దిస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ విల్ నాట్ రియలీ హెల్ప్ ద పీపుల్ అని నేను భావిస్తాను. ఓకే, సో చెప్పండి. ఇప్పుడు ట్యూన్ ఫస్ట్ ఆ ట్యూన్ కట్టింది అందజేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్లింది కూడా అందజేయాలి.